కాల్ కూడా చేయరేంటి పిసిన కొట్టులని. ఏ అర్ధరాత్రి అయింది కదా, ఫోన్ ఆఫ్ చేసి పడుకో. సరే అమ్మా. ఏంటి ఇంత పెద్ద మెసేజ్ పంపింది? టుమారో బిఎఫ్ తనుగా పిలుస్తుంది. చూడటానికి పిలుస్తుందా లేకపోతే ఏదోటి మనకి మ్యాటర్ అయితే సరే. నేను మ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఆగరా రే మామా, నువ్వు ఇటు వచ్చావేంట్రా? మా అంకుల్ ఇంటికి వచ్చాను రా. బండి ఏమో ట్రబుల్ ఇచ్చింది. మా ఇంటి దగ్గర డ్రాప్ చేయరా? అదంతా కుదరదురా, నాకు ఇంపార్టెంట్ పని ఉంది. ముఖ్యమైన పనా? నన్ను డ్రాప్ చేయడం కంటే నీకు ముఖ్యమైన పని ఉందా? డ్రాప్ చేయరా. ఒంటి తలగాడ అంతా మగాళ్ళే కనబడుతున్నారు. ఏంట్రా ఆలోచిస్తున్నా? ఏమన్నా మందులు కొనాలా? మెడిసిన్ ఏం కాదురా మామ, ఎవరికి చెప్పొద్దురా. నాకు ఒక కాండం ప్యాకెట్ కావాలరా మామ. రే, కాండం కొనుక్కుని ఒంటరిగా ఏం చేస్తావరా? వేలికి తగిలించుకుని మధ్యలో వాయించుకుంటా. రే, ఈ మధ్య అమ్మాయిలే వెనీలా పిస్తా ఐస్ క్రీమ్ లా కొనుక్కెళ్తున్నారు. నువ్వెందుకురా సిగ్గుపడతావు? నువ్వు నాకు ముందే చెప్పొచ్చుగా. రే మామ, ఎలాగైనా కొనిపెట్టరా. నువ్వేం కంగారు పడకు, నువ్వు వచ్చింది మా ఏరియాకే, నేను కొనిస్తా. థ్యాంక్స్ మామ. కొనడానికే కంగారు పడుతున్నాడు, వీడికి కొనిస్తే మాత్రం ఏం చేస్తాడు? అన్నా నమస్తే అన్నా. ఏం పోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, సౌండ్లన్నీ తగ్గాయా? పర్వాలేదన్నా, తగ్గాయి. ఏం కావాలి? అది ఫ్రెండ్కి ఒక ఏంటి? ఫ్రెండ్కి ఒక కాండం. కాండమా? దాన్ని ఎందుకు ఇంత మెల్లిగా అడుగుతున్నావు? తమ్ముడికి ఒక కాండం ఇవ్వు. సంధ్య హాయ్, కరెక్ట్ టైంకి వచ్చేసావే. ఏంటి చూస్తూనే ఉన్నా? లోపలికి రా. తీస్తున్నావు. నువ్వు నన్ను ఇంతవరకు శారీలో చూడలేదు కదా, అందుకే ఈ సర్ప్రైజ్. బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. హే, నువ్వు ముందు కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. ఓకే ఓకే. తీసుకో. సరే, మెయిన్ మ్యాటర్కి వద్దాం. నేను నైట్ పంపేవి మెసేజ్. అంత కంగారు ఎందుకు? నీకోసమే పొద్దునే లేచి అన్ని రెడీ చేశాను. రా, డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్లోనా? డైనింగ్ టేబుల్ మీద కంఫర్ట్ గా ఉంటుంది. సర్లే, ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఉంటావు. ఓకే ఓకే, రా. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే. కూర్చో, తిందుగాని. హే, తిన్నాక ఎలాగే? నిన్ను రమ్మని చెప్పింది అందుకేగా. ఏమన్నావే? మరి నిన్న నైట్ పంపిన మెసేజ్ ఏం మెసేజ్? అదే, ఫ్యామిలీ గోయింగ్ అవుట్, మార్నింగ్ కమ్ ఫర్ బిఎఫ్ అన్నావు. అవును, ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పా. బిఎఫ్ అంటే బ్రేక్ఫాస్టా? అవును. సరే, నువ్వు ముందు తిను. నీకోసం నేనే అన్ని రెడీ చేశాను. ఇడ్లీ వడ. ఏయ్, ఇడ్లీ వడ తిన్నాక తెల్లారినే 6 గంటలకు లేచి ఆశగా వచ్చా. ఒక్కసారి ఆలోచించవే. ఏ, నువ్వు ఇలా అడుగుతావని నాకు బాగా తెలుసు. అందుకే నీకోసం పూరి కూడా చేసి పెట్టా. ఇది కూడా తిను. ఇది తెలిసి మాడుతున్నా తెలియకుండా మాడుతున్నా అర్థం కావట్లేదే. ఎలా ఉంది శివ? బాగుంది బాగుంది. ఏమైంది వీడికి? మొత్తం సంకనాకపోయింది.